ఓకే. కనపడుతుందా ఆ! స్క్రీను? ఇది? వినిపిస్తుంది సార్. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. ఇప్పుడు ఓకే. వినపడుతుందా? వినిపిస్తుంది సార్. సో, ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ గీతా ఎంటర్‌ప్రైజెస్ వీటిలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా? రెండా? పర్చేస్ ఫ్రమ్ గీతా ఎంటర్‌ప్రైజెస్ పర్చేస్ అని వస్తుంది. సన్‌డ్రీ క్రెడిటార్స్ కూడా వస్తుంది. వెరీ గుడ్. సో, పర్చేజెస్ గ్రూప్ తీసుకోవాలి. గీతా ఎంటర్‌ప్రైజెస్‌కి ఏం తీసుకోవాలి? సన్‌డ్రీ సన్‌డ్రీ క్రెడిటార్స్. క్రెడిటార్స్ తీసుకోవాలి. ఓకే. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే నువ్వు కళ్ళు మూసుకొని సన్‌డ్రీ క్రెడిటార్స్ అనుకోవాలి. ఓకేనా? ఓకే. పర్చేస్ కూడా మనం పర్చేస్ దాంట్లో వేయాలి. సో, నేమ్ ఏదైతే వచ్చిందో అది సన్‌డ్రీ క్రెడిటార్స్ కింద వేయాలి. యెస్. ఓకే. ఓకే. యాహ్! సో, బిజినెస్ స్టార్ట్ చేసాం. మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేసాం. బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం మార్కెట్‌లో స్టాక్ ఆర్ గూడ్స్‌ని సేల్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ హ్మ్. సేల్స్ టు జిలాన్ ఎంటర్‌ప్రైజెస్, సేల్స్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు బాలాజీ ఎంటర్‌ప్రైజెస్. హ్మ్. ఎన్ నంబర్ ఆఫ్ బయర్స్ రావచ్చు. కస్టమర్స్ ఉండొచ్చు. కానీ ఎంతమంది ఉన్నా సేల్స్ అనేది ఒకటే లెడ్జర్. ఓకే. హ్మ్. సేల్స్ టు కళ్యాణ్ ఎంటర్‌ప్రైజెస్ ఆర్ఎస్ 2,00,000 మనం కళ్యాణ్‌కి 2,00,000 సేల్ చేసాం. సో, హ్మ్. సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఓకే. ఓకే. 10,000 సరుకు డ్యామేజ్ వచ్చింది. కస్టమర్ ఏం చేసాడు? రిటర్న్ చేసాడు. సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్. సేల్స్ అని వచ్చినా, సేల్స్ రిటర్న్ అని వచ్చినా సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఓకే. ఓకే. తర్వాత కళ్యాణ్ అని వచ్చింది కదా! కళ్యాణ్ ఏమవుతాడు మనకి? కస్టమర్. కస్టమర్ అంటే బయ్యర్. బయ్యర్‌కి ఏం పేరు హ్మ్. పెట్టారు టాలీలో? సన్‌డ్రీ సన్‌డ్రీ డేటాస్. సేల్స్ పక్కన 100 మంది నేమ్స్ వచ్చినా, వారందరి పేర్లు రాసుకొని అండర్‌లో ఏం తీసుకోవాలి? సన్‌డ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. సన్‌డ్రీ హ్మ్. డెబ్టార్స్. సో, సేల్స్ టు బాలాజీ, సేల్స్ టు కార్తిక్, సేల్స్ టు కళ్యాణ్, సేల్స్ టు శ్రియ, సేల్స్ టు రమేష్, సేల్స్ టు నీరజ, సేల్స్ టు కళ్యాణ్ వాళ్ళందరి నేమ్స్ సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా క్రియేట్ చేసి, వారి అండర్‌లో సన్‌డ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి ఇండివిడ్యువల్‌గా. నేను ఓకే. ఐ మేడ్ అ సేల్స్ ఆఫ్ 10,000 ఫ్రమ్ హ్మ్. కళ్యాణ్ ట్రేడర్స్ అంటే సేల్స్‌ని హ్మ్. 10,000 సేల్స్ గ్రూప్‌లో పెట్టి 10,000 హ్మ్. సారీ కళ్యాణ్ ట్రేడర్స్‌ని మళ్ళీ సన్‌డ్రీ డేటాస్‌లో కూడా సన్‌డ్రీ మెన్షన్ యాహ్! చేయొచ్చు. సో, అంతే. 10,000 రెండు పెట్టాలా సార్? చెప్తాను. నీకు అర్థమవుతుంది ఫర్దర్. ఓకే. ఓకే. ఫర్దర్ జస్ట్ లిజన్. ఫర్దర్ క్లాసెస్ అన్నీ అర్థమవుతాయి. ఓకే. డన్. సేల్స్ పక్కన నేమ్ వచ్చింది అంటే సన్‌డ్రీ డెబ్టార్స్. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చిందంటే సన్‌డ్రీ క్రెడిటార్. గుర్తుపెట్టుకో. తర్వాత హ్మ్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సాలరీ వైస్ పనిచేస్తారు. డే వైస్ పనిచేస్తారు. మార్నింగ్ హ్మ్. నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళని వేజెస్ అంటారు. ఫ్యాక్టరీ మనది ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్‌లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. సో, అక్కడ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి స్టాకర్ వెళ్ళాలి అంటే క్యారేజ్ రివర్స్ అంటారు. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని చేస్తారు. ఈ సార్ మీ వాయిస్ లెడ్జెస్ బ్రేక్ ఏవొచ్చినా అయితుంది సార్. ఏం లేదమ్మా! మాది అన్ని పర్టిక్యులర్ బాగుంది మాది. ప్రాబ్లమ్ ఏం లేదు. చాలా మందికి ఇక్కడి నుంచి కదా క్లాసెస్ చెప్తాను నేను. ఒక్క సెకండ్ క్లియరా సార్ ఇప్పుడు? నేను యాహ్! నేను వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే. ఎందుకంటే రెగ్యులర్‌గా ఇక్కడి నుంచి కదా క్లాస్ చెప్తాను నేను అందరికి ఆల్‌మోస్ట్. నౌ ఇట్ ఈస్ ఆ! ఓకే? ఇప్పుడు ఓకే సార్. యాహ్! వాల్యూమ్ పెంచుకో. యాహ్! డన్. సో, ఈ వేజెస్ అంటే ఫ్యాక్టరీలో జరిగే లెడ్జెస్ ఏవొచ్చినా డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. డైరెక్ట్ హుహు. ఎక్స్‌పెన్సెస్. సో, తర్వాత నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటి? ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. మంత్లీ నువ్వు ఆపినా, ఆగకుండా జరిగేటి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఎంప్లాయీస్‌కి హ్మ్. సాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్ పే చేసుకోవాలి, టెలిఫోన్ బిల్ ఉంటుంది. స్టూడెంట్స్‌కి నువ్వు ఒకవేళ ఇన్‌స్టిట్యూషన్ అయితే డిస్కౌంట్ ఇవ్వాల్సొస్తది. ఒకవేళ మన బిజినెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ పే చేయాల్సొస్తుంది అప్పు తెచ్చుకుంటే. ఓకే. ఓనర్ బిజినెస్ స్టార్టింగ్‌లో క్యాపిటల్ ఇచ్చాడు. 5,00,000 ఇచ్చాడు. 5,00,000 5 సంవత్సరాలు ఉపయోగించుకొని బిజినెస్ ఓనర్‌కి 5,00,000 ఇస్తే ఒప్పుకుంటాడా? ఇంట్రెస్ట్ కట్టాలి హ్మ్. కదా! ఇంట్రెస్ట్ హ్మ్. అని క్యాపిటల్ అంటారు. అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీస్తారు. ఒకవేళ కమిషన్స్ ఎవరికైనా ఇవ్వాల్సొస్తుంది మన బిజినెస్. బాడ్ డెబ్ట్స్ మనం ఒక మన బిజినెస్ ఎవరికైనా పర్చేజ్ చేసి సేల్ చేసి ఉంటుంది. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు. వాటిని బాడ్ డెబ్ట్స్‌లో ఎంటర్ చేసుకోవాలి.
ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్స్ ఉంటది. ఆఫీస్ అన్నాక ఇన్సూరెన్స్ పే చేసుకుంటూ ఉంటాం. స్టేషనరీ చిన్న చిన్న ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ఈ లెడ్జెస్ ఏవొచ్చినా మీరు అండర్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. హ్మ్. ఒక ఆఫీస్‌లో మంత్లీ ఒక ఆఫీస్‌లో గాని, ఒక హోమ్‌లో గాని ఇప్పుడు మీ హోమ్‌లో మంత్లీ జరిగే ఎక్స్‌పెన్సెస్ ఏమున్నాయి చెప్పు? మంత్లీ ఆపిన ఆగకుండా. గ్రోసరీ, గ్రోసరీ. సాలరీస్ ఇవ్వాలి. యాహ్! సాలరీస్ ఆహ్, ఇవ్వాలి. ఓకే. హ్మ్. రూమ్ రెంట్ పే చేసుకోవాలి. ఇంట్లో టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి. ఓకేనా? సో, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. వాటర్ చార్జెస్ ఉంటాయి. ఇవన్నీ హ్మ్. ఉంటాయి గదా! మంత్లీ కంపల్సరీగా ఉంటాయి ఇవన్నీ కూడా. హ్మ్. ఓకే. సో, తర్వాత నెక్స్ట్ లోన్స్ అండ్ లయబిలిటీ. మన బిజినెస్ మార్కెట్‌లో కస్టమర్స్ దగ్గర నుంచి గాని, బ్యాంక్స్ దగ్గర నుంచి గాని, లేదంటే ఇన్‌స్టిట్యూట్‌ల దగ్గర నుంచి గాని అప్పుగా డబ్బులు తీసుకుంటే లోన్ టేకెన్ అనే పదం వస్తుంది. హ్మ్. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ రమేష్ ఎంటర్‌ప్రైజెస్. ఎవరి దగ్గర నుంచి హ్మ్. తీసుకున్నా అండర్‌లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లయబిలిటీ. ఓకే. హ్మ్. సార్ ఆడ బ్యాంక్ వచ్చింది కదా! బ్యాంక్ అకౌంట్ కదా తీసుకోవాల్సింది అనేది కాదు. అక్కడ మీనింగ్ ఏముంది? లోన్ టేకెన్ లేదంటే లోన్ టుక్ అంటారు. ఎలా ఓకే. అన్నా కూడా మనం లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ ఔటర్స్ నుంచి డబ్బులు తీసుకుంటే లోన్స్ అండ్ లయబిలిటీ. మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇస్తే లోన్ గివెన్ టు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, లోన్ గివెన్ టు రమేష్ ఎంటర్‌ప్రైజెస్, లోన్ గివెన్ టు ముతూట్ ఫైనాన్స్. మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఇవి మన బిజినెస్ కోసం పర్చేజ్ చేసి, మన బిజినెస్ కోసం ఉపయోగించే వాటివి ఏవైతే ఉన్నాయో వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ల్యాండ్, హ్మ్. కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్ ఇవన్నీ కూడా మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం. ఇవి ఏమొచ్చినా కూడా మనం అండర్‌లో ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. హ్మ్. ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. ఇప్పుడు మన బిజినెస్ ఔట్‌సోర్స్‌కి డబ్బులిచ్చింది. ఊరికనే ఇస్తుందా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తారు. ఊరికే ఎవరు హ్మ్. ఇవ్వరు కదా! ఇంట్రెస్ట్ హ్మ్. రిసీవ్డ్. మన బిజినెస్ 1,00,000 పర్చేజ్ చేసింది. కానీ మన బిజినెస్ 80,000 వాళ్ళకిచ్చింది. 20,000 ఇవ్వలేదు. వారి నుంచి అది మనకు డిస్కౌంట్ రిసీవ్డే కదా! హ్మ్. సో, తర్వాత ఓనరే బిజినెస్‌కి స్టార్టింగ్‌లో డబ్బులిస్తే క్యాపిటల్. మనం పర్చేస్ చేసేటప్పుడు 1,00,000 ఉండాల్సింది మనం 80,000కి కొంటే డిస్కౌంట్ వాళ్ళు మనకి 20,000 డిస్కౌంట్ ఇచ్చినట్టు. 1,00,000 మనం పర్చేజ్ చేసాం. మనం ఎంత ఇవ్వాలి డబ్బులు వాళ్ళకి? 1,00,000 ఇవ్వాలి. 1,00,000 హ్మ్. ఇవ్వకుండా మనం 80,000 వాళ్ళకిచ్చాం అదే. మనం. అదే. ఆ! ఓకే. 20,000 ఇవ్వలేదు. హ్మ్. ఓకే. 20,000 ఇవ్వలేదంటే అది మనకి డిస్కౌంట్ ఇచ్చినట్టుగా. ఓకే. ఓకే. తర్వాత ఓనరే బిజినెస్‌కి డబ్బులిస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అని చెప్పాను. హ్మ్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2,00,000 తీసుకున్నాడు. ఆ 2,00,000 అమౌంట్ 2 ఇయర్స్ ఉపయోగించుకున్నాడు. అదే 2,00,000 అమౌంట్ ఓనర్ బిజినెస్‌కి ఇస్తే ఒప్పుకుంటుందా బిజినెస్? ఇంట్రెస్ట్ అడుగుతుంది గదా! 2,00,000 హ్మ్. మీద. సో, దాన్నే ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటారు. ఓకే. తర్వాత ఇప్పుడు ఒక్క సెకండ్ సార్. ఇది మాత్రం నేను చెప్తాను. ఇప్పుడు బిజినెస్‌లో ఆహ్, ఈ నేను 2,00,000 తీసుకున్నాను. మళ్ళీ నేను 2,00,000 ఇవ్వకుండా 2,50,000 అట్లా ఇస్తే యెస్. బిజినెస్‌కి అది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంట్రెస్ట్. ఓకే. యెస్. యెస్. ఓకే. చెప్తాను. అవి కన్‌ఫ్యూజన్ ఎంట్రీస్ నేను మళ్ళీ చార్ట్ ఏసి చూపిస్తాను మీకు. సో, తర్వాత కమిషన్ రిసీవ్డ్. ఓకే. మనకేదైనా ఔట్ సైడ్ నుంచి మన బిజినెస్ కమిషన్ వస్తే అది గూడా ఇన్‌కమ్ అవుతుంది. ఓకే. హ్మ్. ఇంట్ల రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇలా ఏవి వచ్చినా కూడా ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ తీసుకోవాలి. తర్వాత డైరెక్ట్ ఇన్‌కమ్స్. ఫైర్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఇప్పుడు మీరు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కంపెనీ ఇన్స్యూరెన్స్ పే చేస్తుంది. ఎందుకంటే ఏదైనా ఇంజ్యూర్ అయిందనుకో బాడీలో, సో వాళ్ళు డబ్బులిస్తారు. ఓకే. సో ఫ్యాక్టరీలో నుంచి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి ఏదైనా వెహికల్స్ స్టాక్ తీసుకొని వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన ఫ్రైట్ చార్జెస్, డెలివరీ చార్జెస్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఇన్‌కమ్స్ కూడా ఉంటాయి. ఇవి ఏవొచ్చినా కూడా డైరెక్ట్ ఇన్‌కమ్స్‌లో తీసుకోవాలి మీరు. ఓకే. తర్వాత కరెంట్ అసెట్స్, బిల్స్ రిసీవబుల్స్ మనకు రావాల్సిన అమౌంట్స్. ఇప్పుడు మన బిజినెస్ కస్టమర్స్‌కి సేల్ చేసింది. వారి దగ్గర నుంచి డబ్బులు రావాలి మనకి. ఎవరి దగ్గర నుంచి ఎంత అమౌంట్ రావాలి అని బిల్స్ రిసీవబుల్స్‌లో అమౌంట్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో, హ్మ్. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ అంటే మనం 3 మంత్స్ కానీ, 6 మంత్స్ కానీ ముందుగానే రీచార్జ్ చేస్తాం కదా! దాన్ని హ్మ్. ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. తర్వాత షేర్స్. షేర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం 'లక్కీ భాస్కర్' సినిమా చూసుంటాం. దాంట్లో షేర్లు వాళ్ళు ఎప్పటికప్పుడు పర్చేజ్ చేస్తూ ఉంటారు. మళ్ళా మరుసటి రోజుకి సేల్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వడం. ఓకేనా? దాన్ని షేర్స్ అంటారు. ఇవి 3 ఏవొచ్చినా కూడా కరెంట్ అసెట్స్‌లో తీసుకోవాలి.
కరెంట్ లయబిలిటీస్, బిల్స్ పేయబుల్. మన బిజినెస్ ఎవరికైనా అమౌంట్ పే చేయాల్సి వస్తే, ఎవరికైనా పెండింగ్ బ్యాలెన్సెస్ ఉంటే బిల్స్ పేయబుల్ ఉంటాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 1,00,000 మనం పే చేయాలి, 50,000 పే చేసాము, ఇంకా 50,000 పెండింగ్ ఉంది, దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇవి రెండు బిల్స్ ఏమిచ్చినా పేయబుల్ కూడా సేమే కదా సార్? బిల్స్ పేయబుల్ అంటే మనం ఎంత అమౌంట్ ఇవ్వాల్సింది అని, అంటే ఓహ్! మనం ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేసి. అవుట్ స్టాండింగ్ అంటే ఒక ఇన్వాయిస్ నెంబర్ మీద ఉంటుంది అవుట్ స్టాండింగ్ అనేది, నీకు ఫర్దర్ అర్థమవుతుంది. ఇంకా బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? బిజినెస్ అన్నాక ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎస్బీఐ, కెనరా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదో ఒక బ్యాంక్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇప్పుడు బిజినెస్ లో బాగా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, కొంత అమౌంట్ మనం ఏం చేస్తాం, క్యాపిటల్ రిజర్వ్ లో పెట్టుకుంటాం. ఈ కరోనా సిచ్యువేషన్ ఇలాంటివి వచ్చినప్పుడు బిజినెస్ జరగవు, అప్పుడు ఆ క్యాపిటల్ అమౌంట్ నుంచి తీసుకొని బిజినెస్ రన్ చేస్తారు. తర్వాత జనరల్ రిజర్వ్, ఎంప్లాయీస్ బోనస్లు ఇవ్వడం, ఇంట్రెస్ట్లు ఇవ్వడం, ఇలా ఏమైనా జరిగినట్లయితే మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్, ఇవి ఏ వచ్చినా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. హ్మ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ గ్రూపే తీసుకోవాలి. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ట్యాక్స్ టు బి పెయిడ్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. దీన్ని డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లో తీసుకోవాలి. ఇవి మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. బ్యాంక్ ఓడి, ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఇప్పుడు మనం రెగ్యులర్ గా బిజినెస్ బ్యాంక్ తో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే మనకి ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ కావాలన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, దాన్ని బ్యాంక్ ఓడి అంటారు. నెక్స్ట్ బ్రాంచ్ అండ్ డివిజన్స్, బ్రాంచ్ ఆఫీస్. ఓకే, ఇప్పుడు మనకు హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది, చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది హ్మ్. అనుకో. సో అలాంటి హ్మ్. సిచ్యువేషన్స్ లో బ్రాంచ్ ఆఫీస్ కోసం ఏదైనా అసెట్స్ పర్చేజ్ చేసినప్పుడు మనం హ్మ్. బ్రాంచ్ అండ్ డివిజన్స్ గా తీసుకోవాలి. ఓకే. తర్వాత స్టాక్, స్టాక్ ఇన్ హ్యాండ్ అంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసినప్పుడు కానీ, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసినప్పుడు కానీ ఈ స్టాక్ ఇన్ హ్యాండ్ మనం యూజ్ చేస్తాం. ఓకే. తర్వాత మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, ఇవి ఫెస్టివల్స్ కి, సంక్రాంతి, రంజాన్, ఓకే, క్రిస్మస్, అలాంటివి మన డెకరేషన్ కి వాటి కోసం పెట్టే ఖర్చులు ఓకే. మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ అంటాం. అవి కాకుండా ఇంకా రిపేర్స్, బ్యాంక్ చార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైసెస్ లో కూడా తీసుకోవచ్చు. దీని మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుంటాం వీటిని. హ్మ్. తర్వాత సెక్యూర్ లోన్స్. సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా లోన్ పెట్టి మనం కార్ లోను, హౌస్ లోన్ అలా తీసుకుంటాం కదా, మన దగ్గర హ్మ్. ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి సెక్యూరిటీగా పెట్టి మనము తీసుకోవడం జరుగుతుంది. దాన్ని సెక్యూర్ లోన్స్ అంటాం. తర్వాత అన్సెక్యూర్ లోన్స్, ఇది స్టూడెంట్స్ లోన్స్, లిక్విడ్ పర్సనల్ లోన్స్. అసెట్స్ అంటే క్యాష్‌కియా సార్? లిక్విడ్ అదే, మన దగ్గర లిక్విడ్ ప్రజెంట్ బై హ్యాండ్ లో ఏవైతే ఉన్నాయో వాటిని లిక్విడ్ అసెట్స్ అంటాం. లిక్విడ్ క్యాష్ అసెట్స్, అది కార్ ఓకే. అయినా, ల్యాండ్ అయినా, బిల్డింగ్ అయినా ఏదైనా కావచ్చు. ఓకే. అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి? స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసుకుంటారు కదా చాలా మంది. లోన్స్ హ్మ్. తీసుకొని మన నెల లోపల కట్టేస్తూ ఉంటారు అవి. తర్వాత డిపాజిట్ అసెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్, టెలిఫోన్స్ డిపాజిట్. పాతకాలంలో మనకి మొబైల్ కి 3 మంత్స్, 4 మంత్స్ చేసేవాళ్ళు కదా, ల్యాండ్ లైన్ కి హ్మ్. టెలిఫోన్ హ్మ్. డిపాజిట్, అలాగా. ఇవి డిపాజిట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఇంకా మనకి క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది, క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది డిఫాల్ట్ ఉంటుంది. తర్వాత ప్రైమరీ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్, అది కూడా డిఫాల్ట్ గా ఉంటుంది. లాస్ట్ లో వచ్చేసి సస్పెన్స్ అకౌంట్, సస్పెన్స్ అకౌంట్ లో తీసుకుంటాం. ఇలా మనము 28 గ్రూప్స్ గురించి టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. సో ఇవి ఆ 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు డిఫైన్ చేయాలి. ఏది సార్ నిన్న చేసిన దానికా? సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, వీటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. జర్నల్ ఎంట్రీస్, ఈ జర్నల్ ఎంట్రీస్ కి మనం లెడ్జర్స్ ని డివైడ్ చేస్తాం. ఇది లెడ్జర్, క్యాపిటల్ అనేది లెడ్జర్. ఓకే, హ్మ్. లెడ్జర్స్ గ్రూప్స్ అని చేసుకొని క్యాపిటల్ అని వచ్చింది. మన గ్రూప్ ఏం తీసుకోవాలి? డిస్కస్ చేసాం క్యాపిటల్. కదా, క్యాపిటల్ తీసుకోవాలి. తర్వాత సో పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇక్కడ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? 2, 2. రెండు ఉన్నాయి. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. హ్మ్. ఓకే, పర్చేస్ కి ఏం తీసుకోవాలి? పర్చేసెస్. సన్‌డ్రీ క్రెడిటర్స్. సన్రీ క్రియేటర్స్. సేల్స్. వెరీ గుడ్. సో తర్వాత ఆ!
సన్‌డ్రీ డెటార్స్. ఇప్పుడు టోటల్ గా ఈ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పు, క్యాష్ తో కలిపి. క్యాష్ వచ్చింటే రిపీటెడ్ గా తీసుకోకూడదు. రిపీటెడ్ గా తీసుకోకూడదు, ఒకసారి తీసుకోవాలి. అన్ని కలిపితే ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఆహ్, క్యాష్ క్యాష్ తో కలిపి? ఇది నువ్వు కరెక్ట్ 11, గా చెప్పావు. సూపర్ 11 సూపర్ సూపర్. ఓకే. సేల్స్. సార్ కళ్యాణ్ పర్చేస్ అంటే సన్‌డ్రీ డెటార్స్. బ్యాంక్. బ్యాంక్. నెక్స్ట్ డైరెక్ట్ రెంటల్. ఎక్స్‌పెన్స్. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇన్ ఇండైరెక్ట్ కాదు సార్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సే కదా సార్ అది. డైరెక్ట్ ఓకే. ఎక్స్పెన్స్. ఓకే. 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 ఆహ్, డ డిస్కౌంట్. ఇది డైరెక్ట్ ఇన్‌కమ్. డైరెక్ట్ ఇన్కమ్. ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ అది ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే. ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా చెప్తున్నాను. కంప్యూటర్ అంటే కంప్యూటర్ అసెట్ ఫిక్స్డ్ అసెట్. ఓకే. 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 షేర్స్ అంటే షేర్స్ కరెంట్ అసెట్స్. సాలరీస్ అంటే సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్. రెంట్ డైరెక్ట్ అంటే ఎక్స్‌పెన్స్. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్‌కమ్. ఇన్వెస్ట్‌మెంట్. బ్యాంక్ ఓడి. బ్యాంక్. బ్యాంక్ ఓడి. డ్రాయింగ్స్ అంటే డ్రాయింగ్స్ బ్యాంక్. క్యాపిటల్. హ్మ్. పర్చేజ్ రిటర్న్ పర్చేస్ అంటే సేల్స్ డిప్రిసియేషన్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్. బిల్స్ పేయబుల్. బిల్స్ పేయబుల్ కరెంట్ లయబిలిటీస్. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. లోన్ టేకెన్ అంటే ఆహ్, సెక్యూర్డ్ అహా! ఓకే. లోన్స్ అండ్ లయబిలిటీస్. ఇది లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఓకే. ఈ విధంగా నువ్వు ఆ 3 ప్రాబ్లమ్స్ కు ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఓకే. క్లియరా? అర్థమైందా కాన్సెప్ట్ ఇది? యాహ్! అర్థమైంది. నెక్స్ట్ వన్ చూద్దాం. చాలా సింపుల్. ఈ 3 డేస్ ఈ 3 బేసిక్ క్లాసెస్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో వీటిని బాగా అర్థం చేసుకుంటే చాలు.